ఇప్పుడే తాగిన జ్యూసు మా ఇంటి ముందు వేస్తున్నారు పెళ్లి టెంటు. హలో మామా, దిస్ ఇస్ కింగ్డమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అన్న. ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. బాగున్నారా? ఈ ఎగ్జామ్ల దెబ్బకి జ్వరం దెబ్బకి బాగున్నారా అని కాదు అని అనాలి. అలా పెద్ద గండం నుంచి బయటపడి చల్లబడ్డాక బయటకు వచ్చిన మామ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. అలాంటి ఒక మంచి సీన్ చూసి అలా గ్రౌండ్కి వచ్చిన మామ. ఈ ఎండ దెబ్బకి మనుషులు కాదు కదా, సరిగ్గా పురుగులు కూడా కనిపించలేవు మామ. అట్లా మన దగ్గరికి బాల్ అట్లా వచ్చినప్పుడు వేసుకొని మింగేయాల మామ. చాలా పాపం రా. టైం పాస్ అవుతలేదని చెప్పేసి ఇక మెల్లగా రౌండ్స్ ఎత్తా అంటే 10th టాపర్ కనిపించిండు. ఇక నీకెలా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్న అనేసి అంటే రంగాబాబా ఇచ్చిన నిమ్మకాయల వల్ల అంటుండు. మంచి పని చేసావా? నేను ఎప్పుడు అంతేనండి. మన ప్లేయర్స్ అందరు కలిసి పబ్జి అయితే ఆడతాళ్ళు. నేనైతే మెల్లగా సైడ్కి వెళ్ళి మెల్లగా షో మింగుతానా. బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గరకు పోతే కుక్కలు ఎంబడి పడుతున్నట్టు వెనకాల వీళ్ళందరూ ఉరుకుతారు మామ. ఈ వీడియో కనుక వాళ్ళు చూసారనుకో నా కింది రెండు చూసి నా చేతుల్లో పెడతారు మామ. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. ఇలా గ్రౌండ్ బయట సైకిల్ పెట్టినప్పుడు ఈ సైకిల్ ఎత్తుకుపోయి ఇనుప సామాన్లు అమ్ముకుంటే 200-300 నత్తాయి మామ. ప్రపంచం ఎటువైనా సరే వీడైతే ఫ్రీ ఫైర్ ఆడడం అయితే మానడు. వాడైతే పోయిన అరగంట చూసిన కానీ ఏదైతే దాన్ని చూసి వెంటనే నా దగ్గరికి వచ్చి మంచిగా పలకరించింది మామ. మావాడు షో మింగనికి థమ్స్అప్ టిన్నులో వాటర్ పోసుకొని తాగుతాడు మామ. అలా మా వెన్నింగతో టైం పాస్ చేసి ఇంటికి మింగేసిన మామ. నా ఈ వీడియోకి లైక్ కొట్టిన వాళ్ళందరికీ ఈ ఇయర్ మొత్తం అని జరుగుతుంది. లైక్ కొట్టిన వాళ్ళకి అవుతుంది ఈ ఇయర్ మొత్తం.